చిన్నారి తమ్ముడు ప్రొద్దులే తిరుగుతున్నారా చిన్నారి చెల్లెలు దానికి అవ్వాయ్యా మేకేను కాడికి తోలు ముక్కేసి మెంటలు ఓట్లు నీరయ్యి కరిగి మరి చిన్నారి తమ్ములు తాగుకునేకేరైతండ్రా చిన్నారి చెల్లెలు మట్టిని ముద్ద వేసి సంచలతో సన్నగా వేసి గుంటూరు ఇటుకలు వేసి బండిలా కాడి వాళ్ళు ఊరూరా తిరుగుతున్నారా చిన్నారి తమ్ముడు గుంటూరే కాలుతున్నారా చిన్నారి పిల్లలు లారీ ఎక్కడ కాడ రండి గారు రండి అంటూ బూటు బాలీసు ఎత్తి పిల్లలకై చేతులు యాపేనా చిన్నారి తమ్ముడు పిల్లులా బ్రతికైపోయినదో చిన్నారి పిల్లలు దొరికిందని సంబరపడ్డ భార్య భర్తల పల్లెలకి ఇల్లు పొందినమ్మా అంబరపాడుకుంటారమ్మా భార్య భర్త విడారమ్మా అమ్మ వారు లీలావతి దేవి వాళ్ళ ఊరు మదనాపురి పట్టం ఎప్పుడు చేరుకున్నారో భవనాలే ముందు కట్టిన ఉన్నారు దాంట్లారా జనంలో తిలకమంటే బట్టరాకిడి చేసి బాత్రూంలో కూర్చొని తానం చేస్తాను అన్నాడు. బట్టరాకిడి చేసి బాత్రూంలో కూర్చొని తానం చేస్తానవా? మరి నేను పిలిచిన నచ్చావు ఉరికి వచ్చావు చీర దగ్గర కట్టుకున్నా కదా ఎగ్గెళ్ళానివి ఈనాడు పేపర్ చదువుకుని ఇలా కూర్చున్నా. కాయ మొఖం దానా ఎవరైనా పేపర్ ఎత్తే ఇంటి ముంగట ఎత్తారు లేకపోతే గేటు ముంగట ఎత్తారు. ఎవరైనా బాత్రూమ్ పేపర్ ఎత్తారా? అలా పేపర్ నువ్వైనా బాత్రూమ్ ఎట్లా వేసినావురా? పేపర్ అని అన్నా అది ఓన్నది అది ఎక్కడ పోయింది అక్కడ వేసిన పేపర్. అది బాత్రూమ్ లో అంటే బాత్రూమ్ లో వేసిన డబ్బా రేపు బెడ్రూమ్ లో అంటది. బెడ్రూమ్ లో ఎత్తి అన్ని ఒక బాత్రూమ్ లో కానీ ఇక రాయగారు మంచిగా దాదా ఖర్జూర పళ్ళాలంటి ఒక మాట దొరతాని వట్టి మనిషి కాదు కానీ బావతి దొరతాని లీలావతి మంచిగా చూసుకోండి. అది లీలావతి అరే తిరిగి వేటికి రాదు ఎప్పుడు వెళ్ళిపోయిందో లోగిల్ల నీలావతి దేవి సంతానం ఎప్పుడు దొరికిందో. అరే రరే నరకాల రోజు బాబాను నెల తివదే కారణాన్ని పుణ్యాన్ని గడియాలన్నారు. గడియల కొద్ది అమ్మవారి నీలావతి దేవికి ఘటమాత్రం సంతానం గర్భమే ఇప్పుడు వేరుపడతా ఉండా. ఆనవంత మత్తు మత్తు ఉందమ్మా. గట్నే అనిపిస్తుందావా? ఒకరం వస్తుంది. గట్నే అనిపిస్తుందావా అంటే ఒక్క చూసి ఇద్దరు కనిపిస్తారు. గట్నే అనిపిస్తుందా?
నేను 6 పొరగాళ్ళం కన్నా నేను 6 కన్నా 3 మొగళ్ళం కన్నా 3 ఆడళ్ళం కన్నా నీ కొడుకుల పేరు ఏం పేరు నా కొడుకుల పేరు చెప్పన్నా రాకేశు లోకేశు నూకేశు ఏం పేరు రాకేశు లోకేశు నూకేశు నీ కొడుకుల పేరా కొడుకుల వీళ్ళ పేరు ఏం పేరు వీళ్ళ పేరు చెప్పన్నా ఉడకపోసి ఉబ్బరపోసి చెమట పోసి మంచిగున్నది వాళ్ళ వేసులు వీళ్ళ వేసులు అవే వేసులు అందరూ ఇష్టం ఉంటుందా అట్నే ఉండదు అయ్యయ్యో దాసి వల్ల వెలుగున్న బాల నీలావతి దేవి అయ్యయ్యో మదన సుందారి పుల్లయ్యారి నీరంతి నిలడాయలో కలగంటి మదన సుందారి పుల్లయ్యారి మదన సుందారి పూలయ్యారి ఒక్కేసి గడియల్ల పార్వతి వస్తుంది కక్కింది అవుతే 6 రోజుల్లో కాకలే సుందరి సువరవయ్యారి నూకాలు బుక్కాకు సుందరి సువరవయ్యారి మన్నామడి పళ్ళు కొడతామమ్మారయ్యారి మదన సుందరి సువరవయ్యారి కొంగుర పచ్చడాను రాజవయ్యారి సుందరి సువరవయ్యారి మరి మరి రాజాలు ఓ దాసి గిట్లున్న వరుసలో మైదాకు ముద్దల మరి ఎందుకు మింగాల కావచ్చును గిట్లున్న వాళ్ళు మైదాకు ముద్దలు అనుకో పుట్టబోయే పిల్లైనా పిల్లవాడి నెర్రగ పండుగ దీనిలో నావల నీళ్ళకి ఎర్రగా ఉడతారా మన పెద్ద వండుకోని మన తానం కొట్టోడు వీళ్ళ కడుపులో వీళ్ళున్నప్పుడు వీళ్ళు ఎందుకు గింత కర్రెగా పెరిగి పుట్టిల్లు వీళ్ళు మేము కర్రె పుట్టామంటే మావ కడుపున నేనున్నప్పుడు మావ బాగా పీడి గింజలు పుచ్చిందాట మావాట బొగ్గులు బొద్దగుళ్ళు పుట్టిందాట ఇక మావ అయితే విద్యాగిరి గోళ్ళని కడగడపిల్లి తప్పరిచ్చిందాట ఇక మావాట చీకట్ల సిలిండర్ తాగిందాట ఇలా బస్సి కట్ల సిలిండర్ అయిన కాడికి లంచకొడు కర్రెగా రైలు పోకున్నట్టున్నాడు మరి మీరు ఎర్రగున్నారో మరి మీరేం తిన్నారు మీ అప్పలు ఏం తిన్నారు మీరు ఎర్రగున్నారు ఎర్ర బుజ్జమ్మ మా అమ్మ బొంబాయి మిఠాయి తిన్నది బొమ్మాయిలో ఉంచుకోలే బొంబాయి మిఠాయి తిన్నది మళ్ళా పాడు మరి తల్లి పిండ మౌతులు పోతాని 5 2 గడియలు ఆ తల్లి ఎనక మళ్ళీ అయ్యయ్యో రామ 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 గడియల కొద్ది గడిపిన వెనగా 9 గడియలు ఎప్పుడు నిండుతున్నాయో ఉడుతుండే రేవరాదు ఎట్లా గుర్తురాదు నడమల కరుకు అని నానా బాధలేరు అలల గుమ్మట మోరే తల్లి ఊరినాదా ధరణి మీద ఒక్కసారి తల్లి ఊరి నీరావతి దేవి అయ్యయ్యో అమ్మమ్మ నేను తారాలేను అరే అమ్మమ్మ నేను తారాలేను ఓయమ్మ నేను తారాలేనా అమ్మమ్మ నేను తారాలేను ఎంత రంగుల బిడ్డ అమ్మ ఎరంబుకెక్కిన కొమ్మ
దాని కట్టం పడదానికి ఇంతగానం కట్ట ఉండదా అవ్వ నీకు అన్నప్పుడు ఇంతగానం కట్ట ఉందా 10 మందిని కన్నా నాటే పోయి 4గురిని కన్నా ఇద్దరు ఇద్దరిని కన్నా ముగ్గెత్తాడే 3గురిని కన్నా అటు ఇటు పోయి 5గురిని కన్నా ఏరే మరి పోరగాళ్ళు ఒక్కడు కనబడతాయి నీ ముంగట ఎవరో కుడితే వాళ్ళకే ఎత్తుకుంటా ఎవరో కుడితే వాళ్ళకే ఎత్తుకుంటూ వచ్చిన ఎమ్మడి ఉంటారు చుట్టాలే వినిపించారమ్మా చుట్టుముడు చుండాలి అయ్యయ్యో చుట్టాలే వినిపించారమ్మా ఓ రాముల ఓ దేవుడు మొక్తాన భగవంత ఎక్కడో ఎడాల రాజన్న తల్లిపిల్ల తల్లగుంటే మా డోలు కొట్టి ఏనేక ముద్దాడు మాకు అయినట్టు అవుతుంది నీకంత తిప్పలు నాకంత తిప్పలు అయ్యా ఇది కట్టేస్తారా నీకైంది కానీ ఆయనకైతే మంచిగా ఈ కట్టం ఆయనకైతే ఆకుకాలు పులిపాటు పట్టుకునే నార్మల్ అంతేనా బంధువులే పిలిపియారమ్మా మద్రదల్ల విలువారమ్మా మద్రి బొమ్మ అయ్యయ్యో పక్క పని నీకే ముందు నచ్చిన కాలం అయ్యా దొరకడానికి ఆపత్తి నాకు ఆపత్తి బరాబరి మరి దొరకని కంటే నువ్వు అంటావా కంటే నా కళ కలిసిపోదా అబ్బో నీకు కలిసిపోదు చెల్లె మన ఎడిపోదా మరి ఇప్పుడు మాత్రం తీసుకొద్దాం మా దాసులు మా కాతలైనా మడల బయలు వెళ్ళరామంటున్నా గల 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 గచ్చండి ఇవే నానే మద్దసాని కొంపలు కొంపలు అన్నావు అనుకో చూపేవాళ్ళు నేను వంగవెక్కి నీ మత్తలు ఇంకా అంటారు ఏమనాలి మరి అరే మత్తదాన్ని వాడాలనాలి అనరాపోతే ఇంట్లో అనాలి సాని ఇల్లు అనాలి నేను పెడతాను విరోగా ఓ గలగలరచ్చమ్మా నీ లొల్లిపడాడు రాగరా ఇగో లీలవతి కింద ఉన్న దాశల్లో ఆపది గడిలో ఉన్నది ఏ గ్రహం తీసుకుపోదా రచన పొత్తలు పోరే అని అత్తనక్కరు లక్ష్మి ఏ పట్టలేదు ఇల్లు కాల్చుకోను నీ రాజగారం పుట్టా చెప్పు రాజముండా
ఉండాలి కొడుక కానీ ఒక్క మాట ఇప్పుడు నువ్వు దొరత దగ్గర ఈ కలర్ కలర్ కాంపిస్తావా బిడ్డ రమ్మని రోజు రోజు రోజా పువ్వే నా గజల బోలాలి రోజు రోజా పువ్వే నా గజల బోలాలి అయిపోయింది అంటే మీతో మొత్తాన్ని ఇదుకొని నాకే తెలవనా మంత్రసాని ఎప్పుడు మంత్రుడిగా అందించిందో ఓళ్ళే కూర సాట్ల పెడతాను అలబడే స్వయం అవుతుంది అమ్మవారి అపజితని బాల నీలమతిగా అయ్యో గరమదేవా గరమదేవా ఉట్టేడి అయ్యలో బాల ఆయన చెల్లండి వాడు చూడు తల్లి అయితే దాని చూడమ్మా
విద్యను కడిగి కలిసి తల్లి ఒడికి అందించింది. అవ్వా నీ గర్భాన వల్ల చక్కని బిడ్డ జన్మించిందని ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి బావకిచ్చినప్పుడు నీలావతి దేవి అటవత్తర బిడ్డను చూసి తల్లి గుండె నాకు పిల్లవన్నదే మళ్ళా బిడ్డనోడు అయ్యో భగవంతుడా నా గర్భాన్ని ఇదివరకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నాకు కొడుకుల ఫలం లేదని కొల్లార పల్లి కట్టి కోటి నిధులు తిరిగి వచ్చినాయి. నాకు కొడుకు నోడి గట్టగా నాకు మల్ల బిడ్డ నోడి గడితే అయ్యో ఈ బిడ్డలతోటి నాకు ఎన్నడు వెళ్ళాడు అయ్యో ఓ భగవంతుడా ముఖాన కొంగు పెట్టే నీలవతో ముఖాన కొంగు పెట్టే నీలవతో భగవంత నీ గుళ్ళె మన్ను మన్నుయ్యా ఏ పాపం ఏ తీనా భగవంతుడా ఏ దోషం ఏ తీనా మోనాయుడు కొడుకు కావాలనా నీ కోనాయనా ఒడి నీతిలు కూడా నేను తిరిగినా నాన్న గడపనే కొడుకునిస్తానని మళ్ళా బిడ్డ నోడి ఎడితివా అయ్యా ఈ బిడ్డల పాడువాడా పాడువాడా పుట్టరాని బిడ్డనెత్తానకు కొట్టురా పుట్టిన బిడ్డను తల్లి నీరవాదో ధరణి మీద ఏసింది నీరవాదో పసి పిల్లల ధరణి మీద చేసింది ఆది గుమ్మడ పోలే ధరణి మీద కూలి పచ్చి బాధించనాలి అవ్వా గర్భని ఇద్దరు బిడ్డలు ఉండంగా తాను సంతానం అంటే నా భరతను నిరుపోలు పెట్టినాదు మన కొడుకారే ఎంత దూరం అయినా చదువుతారు బిడ్డలు ఉండరు మనకు గోత్రం కొనియాడే కొడుకు కావాలని నా భర్తను పోలు పెట్టి ఒక్క బిడ్డ కొడుకుని కంటారంటే భగవంత నాకు మళ్ళీ బిడ్డను ఒడిగడివా ఇక ముగ్గురు బిడ్డలతోటి నాకెన్నడు తెల్లారు ముగ్గురు బిడ్డలతోటి ఎన్నడు తెల్లారు ఎన్నడు పొద్దుకు ఈ బిడ్డలతోటి నా కట్టం ఎన్నడు తెల్లారాలి ఈ అడవిల్లే కాని అయ్యా నేనేమి దుఃఖపడినా ఈ బిడ్డలు పాడవాడా బిడ్డలు పాడవాడా ఉత్తరాని బిడ్డలా నా కడుపులో ఉంటే ఇది వరకిద్దరు పెద్ద బిడ్డలు పెద్ద బిడ్డ మదన సుందరి రెండో బిడ్డ సుకునా సుందరి పెద్ద బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ రెండో బిడ్డ 5 ఏళ్ళ పిల్లలు వాళ్ళు పడికి పోయి ఇంటికి వస్తారు నా పిల్లలు తండ్రి ఎంత పోయి అంత పోయి రోజులు ఎడతండే మా బిడ్డ పెద్ద బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ పెరిగినాడు నా బిడ్డ పెళ్లి నా బిడ్డ పెళ్లి ఎత్తనేవా పెద్ద బిడ్డ పెళ్లి చేస్తా వారింటికి దాగదోలచే పెద్ద బిడ్డ మనవాడు జరుగుంటే రెండో బిడ్డ సుగ్రసుందరి మరి నా బిడ్డ పెళ్లి గెలుపుదే రెండో బిడ్డ పెళ్లి చేసి అత్త వారింటికి నేను దాగరమ్ముతా ఇద్దరు బిడ్డల భాగ్యం తీరిందంటే మరి పెద్ద బిడ్డ కాని వెళ్ళ తీయాలి పెద్ద బిడ్డ కాని వెళ్ళ తీసి అత్తగారింటికి సాగరంపే వరకు ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డ పెళ్లి కలిగితే
ఈ బిడ్డ పెళ్లి చేసి అత్తవారింటికి సాగడం పాలనవ్వ ఇక ముగ్గురు బిడ్డలైనా అత్తగారి ఇంటిలో ఆడపిల్లలు పోతే నా ఇంటి కాడా నేను ఎప్పటోలే కొట్టుదాన్ని నేను కానీ కొట్టురాలని నేను నన్ను తిన్నవారి అడిగే దిక్కవరు ఉన్నవారి అడిగే దిక్కవరు నా కట్టసుగం చేరి దాదెవరు నాకు నాకు ఎటోడో గుడ్డోడో ఒక్క కొడుకు కావాలన్నా భగవంతా కొడుకునిస్తానని నాకు బిడ్డలు అడిగడిదివా ఈ బిడ్డల పాడవాడ ఏ కట్టం ఏదో ఇంటోళ్ళ వెయ్యాలి ఆడపిల్లగంటే ఆడపిల్లలతోటి ఎగిరేస్తే అవ్వా పుట్టడు బాధారు అంటారు పుట్టడు తందురే అవ్వో ఆడపిల్లల కల్లప్పుడు ఆడిదానికి తీర లేకున్నా బాధే రైక లేకున్నా బాధే చేతి కాదులు లేకున్నా బాధే మరి చేతి కాదులు లేకున్నా బాధే చూబట్టు లేకున్నా బాధే అన్ని బాధల కల్లా పెళ్లి అయ్యకుంటే పెద్ద బాధ అన్నారు నేను ఏ కట్టం వేసి ఈ బిడ్డలు నేను కల్లా ఎత్తురా పుట్టరాని బిడ్డలు నా కడుపులో తెలా పుట్టినా అవ్వ గడపన ఉంటే ఈ బాబిరా తెస్తారు కచ్చుకుంటున్నాను ఆ భగవంతుని గుళ్ళే మళ్ళు అందరు గొప్ప ఎక్కడ ముందరా మన చొప్పనే ఎక్కడ ముందరా కైలం ముందరా నా గడపన ముగ్గురు బిడ్డలు ఇచ్చిండు అమ్మయ్యను ఉంటావా ఈ పిల్లల మందిలో పొన్నాడు ఇస్తాడట మేము బాగా చెప్తాం కథ మీరు ముచ్చట పెడితే ముచ్చట కొంత దూరం ఉన్నవారి కథ గురించి మాట్లాడుకుంటే దూరం అయితే ఏ కట్టం వేసి నేను దాదుకుందున బిడ్డల పాడు వాడా ముగ్గురు బిడ్డల నాకు నాకెట్లా ఇచ్చిన లంగో దొంగ ఒక్క కొడుకునిచ్చిన నా బాధ చూసు నా కట్టం చూసు ఇలా కట్టబడి ఏ కొడుకులు రేపాయి ఆ భగవంతునికి కొడుకులు ఇచ్చిన కాడ బిడ్డలు ఒడి కట్టడు బిడ్డలు ఇచ్చిన కాడ కొడుకులు ఒడి కట్టడు ముగ్గురు బిడ్డలు ఇచ్చి ఎల్లకాలం ఒక అత మాత్రం వేయడమని ఒడవని పదం నాకు ఒడి కట్టినాడా ఒడి కట్టినాడా అందరిని ఒక తీరు చూడ భగవంతుని మన చొప్పద అయ్యో భగవంత కొడుకుల కన్నా దాని బాధ బిడ్డల కన్నోళ్ళకే వెరక బిడ్డల కన్న దాని బాధ కొడుకుల కన్నోళ్ళకే వెరక కొడుకుల బిడ్డల కన్న దాని బాధ కన్నను కొట్టురాలికే వెరక నేను ఇతర బిడ్డల గాని కొడుకు కావాలని పోతే బిడ్డనిచ్చే నేను ముగ్గురు బిడ్డాను పేరుకెట్లా దేవాలే డబ్బరావుతు గుడి పిల్లల పేరుదే ముందు నేను దత్తే ఈ పిల్లల ఎవర చేతులు పెట్టాలి నా పిల్లల పైన అనాలే నా బతుకు పాడవాడా పేరుగురా నీ బతుకురా అయిపోయాను ఇవల్లటి రోజున ఈ సంగి వారి వింటల్లా కన్నా తల్లి మదరవ్వ ప్రాణం పోవంగా ఆ తల్లి గర్భాన ఇద్దరు కొడుకులాగా అన్నది మదరవ్వ ఇద్దరు కొడుకులా తోడా ముగ్గురు బిడ్డలుగా అన్నది అవ్వ నా కడుపులు ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలని ఆ తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు పిల్లల ఆడపిల్లల ఇద్దరు కొడుకుల పళ్ళు వరి చేతుల పెట్టి మరి మొలకాలెక్క చదువుకున్నారు అవ్వ ఆ తండ్రి పోతయ్య తల్లి మదరవ్వ మైదుగురు పిల్లల పేరు తెస్తే ఆ తల్లిదండ్రి ఇద్దరు కొడుకులా దాచుకున్నారుగా వయ్య రాజులు వాళ్ళ కడుపుకు గడ్డి పెట్టిపోయిండు కొడుకును ఆ మధురవ్వ పోతయ్య బిడ్డ చేస్తే తల్లి కన్నా ముదుగాలు తండ్రి పోతయ్య ప్రారంభంగా
ముగ్గురు బిడ్డరా చేతులు పెట్టి మన బిడ్డలు భైరవారి పోతయ్య ప్రాణం పోతే నా కడుపులో పిల్లలు ముగ్గురు బిడ్డలు నా పిల్లలు పెరుగురా అన్నని అయ్య కొంగును అడుగు ఆయన కూలి కూలి రెక్కల మొక్కలో కాయ కష్టం వేసి ఆ పిల్లల పెరుగు ఎత్తింది అమ్మ మదరవ్వ జర తల్లి ప్రారంభంగా అన్ని జీవనాలు పోయి ఒక ఆత్మ జీవిగా అయ్య ముగ్గురు బిడ్డారైనా బిడ్డారావే బిడ్డో ఓ బిడ్డ సమ్మక్క ఓ బిడ్డ మేడక్క